నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ఫీవర్ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడతారు, ఎన్ని రికార్డులు బద్దలు కొడతారంటూ పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరిహర వీరమల్లు నైజాం ఏరియా థియేటికల్ రైట్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. ఇక దిల్ రాజు, ఏషియన్ సునీల్, సూర్యదేవర నాగవంశీ వంటి బడా నిర్మాతలు సైతం ప్రయత్నిస్తున్నప్పటికీ వీరమల్లు నైజాం రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషంగా చెప్పొచ్చు. ఇక ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయబోతున్నారు. ఈ సినిమాలో ఈ పీరియాడికల్ డ్రామాకు సంబంధించి జ్యోతి కృష్ణ, అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో 5 ఏళ్ల పాటు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించినటువంటి చిత్ర బృందం రేపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది హరిహర వీరమల్లు. ఇక రిలీజ్కు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉంది. ఈ నెల 21న హైదరాబాద్లో ప్రెస్ మీట్తో పాటుగా అదే రోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖలో చిట్చాట్లో కూడా పాల్గొని పలు ఆసక్తికరమైనటువంటి విశేషాలను పంచుకున్నారు. ఇవాళ విశాఖలో మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయబోతుంది. మరికొన్ని గంటల్లో ఫ్యాన్సీ షో కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు